మూవీ రివ్యూ ఆఫ్ ద కాంతా తెలుగు డబ్బుడ్ మూవీ యాక్టెడ్ బై దుల్కర్ సల్మాన్, సముద్రకని, రానా దగ్గుపాటి, డైరెక్టెడ్ బై సెల్వమణి సెల్వరాజ్. సింపుల్ గా స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలంటే, ఊరు పేరులోని ఒక స్టేజ్ నటుడిని చేరదీసి సినీ రంగంలో బ్రేక్ ఇచ్చిన గురువు ఒకవైపు, అతని హెల్ప్ తో, అతని సహకారంతో స్టార్ గా ఎదిగిన శిష్యుడు మరోవైపు. ఈ స్టోరీకి ఈ టూ క్యారెక్టర్సే మెయిన్ పిల్లర్స్. గురువుగా సముద్రకని, ఇంకా శిష్యుడి క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ చేశారు. గురువు అయ్యా, శిష్యుడు టీకే మహాదేవన్. ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది, వారిద్దరి మధ్య వచ్చిన ఈగోతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి, గురు శిష్యుల పోరాటంలో కుమారి క్యారెక్టర్ ఎలా నలిగిపోయింది, ఇక పోలీస్ ఆఫీసర్ గా రానా దగ్గుపాటి వచ్చి ఏం చేశాడు అన్నదే మిగిలిన స్టోరీ. సినిమా నేపథ్యంలో సినిమా తీయడం అనేది ఒక పులి మీద స్వారీ లాంటిది. కాంతా డైరెక్టర్ సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశాడు. థీమ్ ప్రకారం గురు శిష్యుల మధ్య జరిగే ఇలాంటి ఈగో కథ అప్పట్లో స్వాతి కిరణం మూవీలో మరో యాంగిల్లో చూపించినదే. ఈ సినిమాలో గురు శిష్యుల ప్రొఫెషన్ ఒకటే, కానీ ఇక్కడ గురు శిష్యుల ప్రొఫెషన్ వేరు. గురువు డైరెక్టర్ అయితే శిష్యుడు యాక్టర్. ఇది కాకుండా మరో తేడా ఏంటంటే క్రైమ్ ఎలిమెంట్ ఉండడం. ఒకే సినిమాకు పనిచేస్తున్న దుల్కర్ అండ్ సముద్రకని ఇద్దరు కూడా తమ యుగోలతో ఎప్పుడు గొడవ పడడం, ఈ గొడవల కారణంగా సినిమా అసలు పూర్తి అవుతుందా లేదా అని అందరూ టెన్షన్ పడడం ఒక పాయింట్. వీరిద్దరు పనిచేస్తున్న సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న కుమారి, అంటే ఈ సినిమాలో ఆ సినిమాలో హీరోయిన్ అన్నమాట. ఫస్ట్ లో గురు వైపు ఉంటుంది, మెల్లగా శిష్యుడితో ప్రేమలో పడడంతో స్టోరీ చాలా సీరియస్ టర్న్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే సినిమాలో దుల్కర్ కు అప్పటికే ఒక బిగ్ షాట్ కూతురితో పెళ్ళై ఉంటుంది, ఒక స్టార్ గా ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే సీన్స్ ఆడియన్స్ కు ఏ మాత్రం థ్రిల్ ను ఇవ్వకపోవడంగా తలనొప్పినైతే తీసుకొని వస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఏదో పర్లేదులే అన్నట్టుగా సాగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడైతే మర్డర్ జరుగుతుందో అప్పటి నుంచి ఆడియన్స్ ని చాలా కన్ఫ్యూజ్ పడుతుంది ఈ మూవీ. ఇంటర్వెల్ తర్వాత ఎంట్రీ ఇచ్చే పోలీస్ ఆఫీసర్ రానా దగ్గుపాటి క్యారెక్టర్ అటు పూర్తిగా కామెడీను కాక ఇటు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ లేక ట్రాక్ అయితే తప్పింది. ఇక సినిమాలో ఇంకా ఇబ్బంది పెట్టే పాయింట్ ఇంకా ఏమైనా ఉందా అంటే, సినిమాలోనే సినిమా చూపించడం. అండ్ ఆ సినిమా కూడా దాదాపు 80% పూర్తిగా ఒకే సెట్ లో జరగడం. ఎంత సినిమాలో సినిమా అయినా సెట్ లోనే పూర్తి సినిమా చూపిస్తే సినిమా వాళ్ళకి బాగుంటుందేమో కానీ, ఆహా ఓహో అని వాళ్ళు చంకలు గుద్దుకుంటారేమో కానీ, ఒక నార్మల్ ఆడియన్స్ అయితే అది భరించడము చాలా కష్టం. మర్డర్ చేసేంత దూరం ఎందుకు వెళతారు అనే దానికి ఎస్టాబ్లిష్ చేసిన రీజన్ ఏ మాత్రం కూడా కన్వీనియన్స్ అయితే లేదు. అసలు మర్డర్ కే రీజన్ కన్వీనియన్స్ గా లేదు అన్నప్పుడు ఆ మర్డర్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సెకండ్ హాఫ్ అంతా చూపించడంతో ఆడియన్స్ డిస్కనెక్ట్ అయితే అయిపోతారు. దానికి తోడు ప్రీ క్లైమాక్స్ లో గురు శిష్యులిద్దరూ తమ మనసు విప్పి మాట్లాడుకునే సీను నిజానికి ఈ సినిమాలో ఉన్న డ్రామాకు పీక్ పాయింట్ అవ్వాలి, కానీ అప్పటికే ఆడియన్స్ యొక్క ఓపిక అయితే నశించిపోతుంది. కాబట్టి దాన్ని పట్టించుకునే స్థితిలో కూడా ఉండరు. ఈ సినిమా అటు మహానటి లాగా ఒక యాక్టర్ లైఫ్ కాలేక, ఇటు క్రైమ్ థ్రిల్లర్ కాలేక రెండింటి మధ్యలో నలిగిపోయింది. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది. కొన్ని చోట్ల మంచి డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ బాగున్నాయి, కానీ మిగతాదంతా మేము ఒక నేషనల్ అవార్డు సినిమా తీస్తున్నాం అనే ఇంటెన్షన్ కనిపించింది. కానీ ఆడియన్స్ ను మాత్రం ఇంప్రెస్ చెయ్యాలి అనేది మాత్రం గాలికి వదిలేసినట్టయితే కనిపించింది. ఈ సినిమా నిజానికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, కానీ రెండు మెయిన్ క్యారెక్టర్ల మధ్య ఈగో సమస్యలు ఉన్న పీరియడ్ డ్రామాగా ప్రజెంట్ చేయడంతో ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ తిక్కమక పడడం ఖచ్చితంగా ఖాయం. బట్ తమిళ ఆడియన్స్ కి మాత్రం ఈ మూవీ నచ్చే అవకాశం అయితే ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ మాత్రము ఫెంటాస్టిక్ గా ఉంది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ అండ్ సముద్రకని ఇద్దరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేశారు అనడం కంటే జీవించారు అని చెప్పొచ్చు. అంతో కొంత ఈ సినిమాలో బాగున్నాయి అని చెప్పే పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే, దుల్కర్ సల్మాన్ ఖాన్ అండ్ సముద్రకని యొక్క యాక్టింగ్ అండ్ కొద్దిగా అక్కడక్కడ మ్యూజిక్ అండ్ ఆర్ట్ వర్క్. మైనస్లు చెప్పాలంటే ఒకే సెట్ లో సినిమా అంతా జరగడము, సాంగ్స్ మిస్ ఫైర్ అయిన ఇన్వెస్టిగేషన్. మొత్తంగా మహానటిని చూసి వాతలు పెట్టుకొని తీసిన మూవీ స్టోరీ ఇది. మీకు ఓపిక ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఓపిక ఉంటేనే వెళ్ళి మూవీని అయితే చూడండి. సో గైస్, ఫైనల్లీ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఒపీనియన్, నా రివ్యూ ఇది. మీకు ఎలా అనిపించింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ ఎలాగుంది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.